ధర్మం ధర్మం అని పలు డిబేట్లు జరుగుతున్నాయి, పలు ఆలోచనలు వస్తున్నాయి. ఈ ధర్మం అంటే ఏంటి? కొందరిది హిందూ ధర్మం, కొందరిది ఇస్లాం ధర్మం, కొందరిది క్రైస్తవ ధర్మం, పలు రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. సో ధర్మం, నేను ఈ ధర్మాన్ని నమ్ముతాను, నేను ఈ ధర్మాన్ని ఫాలో అవుతానని చెప్పేసి చాలా మనకి చూస్తూ ఉంటాము. అసలు ధర్మాన్ని మనం నమ్మాలా? ధర్మాన్ని మనం ఆచరణలో పెట్టాలా? ధర్మాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ధర్మాన్ని ఆచరణలో పెట్టడం అంటే ఏంటి? ఒకరి పట్ల మనకు జెలసీ ఉండకపోవడం, ఒకరు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉండడం, ఒకడు ఎదిగితే మనం వాడి ఎదుగుదలలో మన సంతోషాన్ని చూసుకోవడం, వాడు ఎదిగితే వాడితో పాటు నేను కూడా ఎదగాలని కోరుకోవడం, వాడి యొక్క మంచి కోరడం, వాడి యొక్క చెడు ఎప్పటికీ కోరకపోవడం, వాడి గెలుపు కోరడం. ఇది ధర్మాన్ని ఆచరించడం అంటే. పూజ చేయడము, నమాజ్ చేయడము, లేకపోతే చర్చ్కి వెళ్ళడము ఇది కాదు. ధర్మాన్ని నమ్మడం అంటే, ధర్మాన్ని ఆచరించడం చాలా ఇంపార్టెంట్. ఎదుటి మనిషిలో ఒక విజయాన్ని, ఎదుటి మనిషిలో ఒక గెలుపుని కనుక మనం ఏ రోజైతే మనము ఆస్వాదిస్తామో, స్వాగతిస్తామో, అది మనం ధర్మాన్ని ఆ రోజు మనం ఆచరించినట్టు. మీ వ్యూస్ ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి. జై హింద్.